చేస్తారా? అకౌంట్ పేయబుల్ కంప్లీటెడ్, అకౌంట్ రిసీవబుల్ స్టార్ట్ చేద్దాం. అకౌంట్ పేయబుల్ ఇంకా చాలా ఉంది, బట్ కవర్ అవుతాయి, టాపిక్స్ వైజ్గా కవర్ అవుతాయి. చాట్ బాక్స్లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ రిసీవబుల్ అంటే ఏంటి? అకౌంట్ రిసీవబుల్ అంటే అకౌంట్ ఫస్ట్ అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? అకౌంట్ పేయబుల్ అనేది అకౌంట్ పేయబుల్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్స్. Account payable means account payable is monitoring the vendor as well as company's transactions between company and company. కంపెనీకి అలాగే వెండర్ కి సంబంధించినంత కూడా అకౌంట్ పేయబుల్ అంటారు. సేమ్ టు సేమ్ అకౌంట్ రిసీవబుల్ అనేది అకౌంట్ రిసీవబుల్ ఇస్ నథింగ్ బట్ మానిటరింగ్ ది కస్టమర్స్ అండ్ కంపెనీస్ ట్రాన్సాక్షన్స్. అకౌంట్ రిసీవబుల్ అంతా కూడా కంపెనీకి కస్టమర్స్ కి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా మానిటరింగ్ చేస్తుంది. అకౌంట్ పేయబుల్ వెండర్ అండ్ కంపెనీకి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్ అనేది ఏం చేస్తుంది? అకౌంట్ రిసీవబుల్ అనేది మానిటరింగ్ చేస్తుంది కస్టమర్స్ అండ్ కంపెనీస్ కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. దీన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు. అకౌంట్ రిసీవబుల్, ఓకే, దీన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు అనమాట. పేయబుల్ అంటే వెండర్స్ కి కంపెనీస్ కి సంబంధించింది. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ చూడండి. చాట్ బాక్స్ లో చూడండి. అకౌంట్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్స్, ఏఆర్. కస్టమర్స్ అంటే ఎవరు? యాక్చువల్ గా కంపెనీకి కస్టమర్స్ ఏమంటారు? సండ్రీ క్రెడిటర్సా, సండ్రీ డెబిటర్సా? కస్టమర్స్ కమ్స్ అండర్ సండ్రీ డెబిటర్స్ ఆర్ క్రెడిటర్స్? సార్ డెబిటర్సా? సార్ కరెక్ట్ ఆన్సర్. సండ్రీ డెబిటర్స్. కస్టమర్స్ ఏమంటారంటే సండ్రీ డెబిటర్స్ అంటారు. వెండర్స్ ని సండ్రీ క్రెడిటర్స్ అంటారు. ఓకే ఫైన్, చూడండి. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ డేటా, లేదంటే ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో దీన్ని అకౌంట్ రిసీవబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్ అంటే వెండర్ అండ్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నాం. సో అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ కి మధ్య డిఫరెన్సెస్. సో అకౌంట్ రిసీవబుల్, సో ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఎట్లయితే మనకి ఇంతకు ముందు మనకి ఎక్కడైతే 3 types ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ వెండర్ గ్రూప్స్ మనం క్రియేట్ చేసామో సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 3 types ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఇమేజ్, బ్లూ ఇమేజ్ ఓపెన్ చేయండి. అదనమాట, చూడండి. 3 types ఆఫ్ ది కస్టమర్స్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ అందరినీ, లోకల్ కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్స్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ గా అంటే వేరే కంట్రీ నుంచి కూడా మన కంపెనీకి కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే సింగిల్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా, వాళ్ళని ఈ గ్రూప్ లో యాడ్ చేస్తాం. సో ఈ గ్రూప్స్ అన్ని ఉపయోగం ఏంటి? కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ అనేవి క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్ ని క్లాసిఫై చేస్తాయి. ఏ కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్, ఏ కస్టమర్ ఇంటర్నేషనల్ కస్టమర్, ఏ కస్టమర్ వన్ టైం కస్టమర్, ఇట్లా కస్టమర్స్ ని క్లాసిఫై చేస్తాయి. చేస్తుంది అనమాట. కస్టమర్ అకౌంట్ గ్రూప్స్ ఈజ్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్. వెండర్ అకౌంట్ గ్రూప్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. అలాగే వెండర్ అకౌంట్ గ్రూప్స్ ఏ విధంగా అయితే వెండర్స్ ని క్లాసిఫై చేస్తుందో సేమ్ టు సేమ్ అదే విధంగా కస్టమర్ అకౌంట్స్ గ్రూప్స్ అనేవి కస్టమర్స్ ని క్లాసిఫై చేస్తుంది. 3 types ఆఫ్ కస్టమర్స్ ని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్,
ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. వెళ్ళండి ఎస్ఏపిలోకి వెళ్ళండి. టీ కూడా ఇవ్వండి. OBD2 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ PODC. మీ కంపెనీ కోడ్ ఏంటి? మంచిగా నాకు గుర్తులేదు. మీరు ఏమి ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి కంపెనీ కోడ్. VRDC అంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. డిస్క్రిప్షన్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అండ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ ఎంట్రీ VRIC ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ VROC వన్ టైం కస్టమర్ గ్రూప్. వేరేది ఇస్తారా? ఇవ్వండి. ఆపరేటింగ్ చార్ట్ కూడా అదే ఉంది కదా సార్? అంటే రిఫ్లెక్ట్ అవ్వదు, మనం ఇచ్చినా కూడా ఇది మనకు అది ఇక్కడ వేరే చోట రిఫ్లెక్ట్ అవ్వదు. డోంట్ వరీ, బట్ చేంజ్ చేస్తే నో ఇష్యూ. మీరు ఇక్కడ మనం కస్టమర్ది గ్రూప్స్ దగ్గర మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, వేరే చోట రిఫ్లెక్ట్ అవ్వదు. VROC ఇచ్చాం, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, బట్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సేమ్ తీసుకోవటం వల్ల మళ్ళీ అదే 4 నెంబర్స్ తీసుకోవటం వల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సరే మీ ఇష్టం, చేంజ్ చేసినా కూడా నో ఇష్యూ. ఇవ్వండి వన్ టైం కస్టమర్ గ్రూప్. ఇక్కడ మీరు ఏమైనా 4 డిజిట్స్ తీసుకోవచ్చు. యూ కెన్ స్పెసిఫై ఎనీ 4 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా తీసుకోండి. వన్ టైం సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వెళ్ళండి. చూసారా, 4 టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో లోకల్ కస్టమర్స్ అందరూ యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ గా ఉన్న వాళ్ళందరూ యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్ గ్రూప్ లో ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ చేస్తాం, వాళ్ళు మాత్రమే యాడ్ అవుతారు. బట్ ఎనీవే, వన్ టైం డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ నుంచి చూడండి, ఇక్కడ కూడా చూసారా, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, జనరల్ డేటా పైన క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా అడ్రస్ చూసారు, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్రైజ్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. సో మీరు ఒక కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ఇది. At the time of customer creation, which field is required or which field is not required, we can control from the field status. Domestic customer group field status. Domestic customer group లో ఉన్నటువంటి field status నుండి మీరు డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేసే టైంలో which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. వెండార్ గ్రూప్స్ నుంచి వెండార్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. కస్టమర్ గ్రూప్స్ నుంచి కస్టమర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని OBC4 నుంచి కంట్రోల్ చేస్తాం. GL అకౌంట్ క్రియేట్ చేసే టైంలో OBD4 లో ఉన్నటువంటి GL గ్రూప్స్ నుంచి GL ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఇదన్నమాట. బ్యాక్ వెళ్ళండి. సో దీనికి ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ చాలా ఉన్నాయి చూడండి, మీరు బ్యాక్ వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ బ్యాక్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, అలాగే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కూడా ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. ఇలా ప్రతి దానికి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంటుంది. సో మీరు ఒక కస్టమర్ క్రియేట్ చేసే టైంలో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది అవసరం లేదు అనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తారు. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్, డిఫైన్ నంబర్ రేంజ్. చూడండి,
నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. షీట్ ఓపెన్ చేసి చూపించండి. సెకండ్ కాన్ఫిగరేషన్ ఆ షీట్ ఓపెన్ చేయండి సార్. ఫస్ట్ 3 చేసేసాం. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్. నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్ XDN1 నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం. వెళ్ళండి. నంబర్ రేంజ్ అనేది బై డిఫాల్ట్ సిస్టమ్ లో ఉన్నది తీసుకుంటాము. ఇది డెమో సర్వర్ కాబట్టి మనకు ఓవర్లాప్ అవుతుంది. బట్ మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత మీరు ఓన్ గా క్రియేట్ చేయాలి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్నాయి చూడండి. 01, 02, 03, 04 ఇవి తీసుకుందాం. సో ఇక్కడ ఉన్న నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం కదా, వీటిల్ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. కస్టమర్ క్రియేట్ చేస్తాం, ప్రతి కస్టమర్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకేనా? 01 డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాము. 02 ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ కి, 03 వన్ టైం కస్టమర్ గ్రూప్ కి అసైన్ చేస్తున్నాం. వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్ OBAR లో ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ OBAR. పొజిషన్ వెళ్ళండి. ఇవ్వండి 01, 02, 03. సేవ్ చేయండి. అయిపోయిందా? ఫైన్. నెక్స్ట్ మనం GL అకౌంట్స్ మనము నంబర్ రేంజ్ అనేది అసైన్ చేసేసాం. నెక్స్ట్ ఏమో చూడండి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ అనేది మనం డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్. మనం అకౌంట్ పేయబుల్ లో టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం. సేమ్ టోలరెన్స్ గ్రూప్ అనేది ఆటోమేటిక్ గా అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లికబుల్ అవుతుంది. సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్స్ లో మనం ఆల్రెడీ టోలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసేసాం. అదే ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. మనం సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? క్రియేషన్ ఆఫ్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. వీటికి అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్స్ అనేవి క్రియేట్ చేయాలి. రికన్సిలేషన్ అకౌంట్ అంటే ఏంటి? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. రికన్సిలేషన్ అకౌంట్ ఈస్ ద మెయిన్ లెడ్జర్, vendor or customer is the subledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as subledger. Okay? వెళ్ళండి. FS00 కస్టమర్స్ అంటే మనము సన్రీ క్రెడిటర్స్, సన్రీ డెబిటర్స్ లో తీసుకోవచ్చు, లేదంటే మనం కరెంట్ అసెట్స్ లో కూడా తీసుకోవచ్చు. సన్రీ డెబిటర్స్ అయినా ఓకే. కరెంట్ అసెట్స్ లో తీసుకుందాం, మనకు కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. కరెంట్ అసెట్స్ ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్ లో క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేయండి. నెంబర్ తీసుకోండి. క్రియేట్. 200, 104 ఉంది. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 200, 105. కంపెనీ కోడ్ కూడా మార్చండి. కింద నెంబర్ కరెక్ట్ ఇవ్వలేదు. Current liabilities, current assets comes under balance sheet. Domestic customer reconciliation account.
రికాన్ అని ఇవ్వండి. రికాన్ పైన డొమెస్టిక్ సియుఎస్టీ ఇచ్చారు కదా, రికాన్ అని ఇవ్వండి. అర్థమవుతుంది మనకి. RECON కింద లాంగ్ టెక్స్ట్ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. రేపు కూడా క్లాస్ ఉందండి, సండే రోజు కూడా క్లాస్ ఉంది. సిలబస్ 3 months అవ్వదు, మనం సండే కూడా వర్క్ చేస్తేనే అవుతుంది, లేకపోతే అవ్వదు. 4 months అయిపోతుంది. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా చూసారు. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్ కి రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, రికన్సిలేషన్ అకౌంట్ వీటికి క్రియేట్ చేస్తారు. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్ వీటికి మ్యాండేటరీగా క్రియేట్ చేయాలి. సో లాస్ట్ టైం ఏం తీసుకున్నాము, వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ కి వెండర్ తీసుకున్నాం. సో కస్టమర్ రికన్సిలేషన్ కాబట్టి కస్టమర్ తీసుకుంటున్నాం. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067 రికన్సిలేషన్ అకౌంట్. సేవ్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏముంది, మామూలుగా జిఎల్ క్రియేషన్ లో టైప్, డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ 3 tabs అవైలబుల్ ఉన్నాయి. వాట్ ఆర్ ద tabs అవైలబుల్ ఆన్ ది జిఎల్ క్రియేషన్? వాట్ ఆర్ ద tabs యు ఆర్ యూజింగ్ at the time of GL account creation అని చెప్పేసి అడుగుతారు ఇంటర్వ్యూలో. అడిగినప్పుడు చెప్పండి, టైప్, డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. 3 types ఆఫ్ ది ట్యాబ్స్ ఉంటాయి. ఇంకా వేరే కూడా ఉన్నాయి, అవేమి యూజ్ చేయరు. ఈ 3 tabs అనేవి మాక్సిమం ఉపయోగిస్తారు 99%. టైప్, డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్. 3 types ఆఫ్ ది ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. వీఆర్ యూజింగ్ దిస్ 3 tabs at the time of GL account creation అని చెప్పాలి. ఓకే, ఫైన్. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ టైం ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. సేమ్ ప్రాసెస్. కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. INTR CUST INTR రికాన్ అకౌంట్ ఇవ్వండి. INTR క్రింద ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G067 and save. Next entry. ఓకే, సో 3 అన్నమాట. 3 types ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. టోలరెన్స్ గ్రూప్, వెండర్ అండ్ కస్టమర్ టోలరెన్స్ గ్రూప్ అనేది సెకండ్ టైం క్రియేట్ చేయవద్దు, నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ కంప్లీటెడ్. సో కస్టమర్ క్రియేట్ చేద్దాం. వెండర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? టైప్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. MS వర్డ్ ఫార్మాట్.
vendor creation. ఈ కోడ్ ఏంటి? XK01 ECCలో వెరీ గుడ్ FK01. మరి కస్టమర్ క్రియేషన్ ఈ కోడ్ నోట్ చేసుకుంటుందా? XD01 ఓకేనా, ఇది FD01. సో చూడండి పైన ఏముంది XK K అంటే వెండార్, XD అంటే కస్టమర్. ఓన్లీ ఈ లెటర్ ఒకటే డిఫరెన్స్, K అండ్ D. XK01 వెండార్ క్రియేషన్, XD01 కస్టమర్ క్రియేషన్. K అంటే వెండార్, D అంటే కస్టమర్. దట్ ఈస్ ఓన్లీ అది ఒకటే డిఫరెన్స్. అదే మీరు S/4HANAకి వెళ్తే బీపీ ఉపయోగించి చేస్తారన్నమాట, బిజినెస్ పార్ట్నర్. ఓకే, వెళ్ళండి. XD01 ఇక్కడ మీ కంపెనీ కూడా ఉంది. ఫస్ట్ పైన ఏమి ఇవ్వాలి? మీరు కస్టమర్ గ్రూప్ తీసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటే మీరు క్రియేట్ చేసే కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటే మీరు క్రియేట్ చేసే కస్టమర్ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. వన్ టైం కస్టమర్ తీసుకుంటే మీరు క్రియేట్ చేసే కస్టమర్ అనేవాడు వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతారు. ఓకేనా, వెళ్ళండి తీసుకోండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ట్రై చేయండి, కింద డ్రాప్ డౌన్ షేడ్ కనిపిస్తుంది. సో డొమెస్టిక్ అంటే ఇప్పుడు ఈ కస్టమర్ ఏ గ్రూప్ లో యాడ్ అవుతున్నారు? డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ అవుతున్నారు. కస్టమర్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది కస్టమర్స్, వెండర్ గ్రూప్స్ క్లాసిఫైయింగ్ ది వెండర్స్. ఓకే, కంటిన్యూ చేయండి. డ్రాప్ డౌన్ చేయండి, కస్టమర్ నేమ్ ఇవ్వండి. Street, house number, postal code. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇవ్వండి. కింద నెక్స్ట్ కంపెనీ చూడండి, ఇక్కడ జనరల్ డేటా ఇదంతా ఏంటి? ఇక్కడ మనం ఇస్తున్నంతా కూడా కస్టమర్స్ కి సంబంధించిన డేటా. నెక్స్ట్ ఈ కస్టమర్ సంబంధించిన డేటాలో అంటే కస్టమర్ మాస్టర్ డేటాలో కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఏమి ఇస్తాము? కంపెనీ కోడ్ లెవెల్లో డేటా ఇస్తాం. కస్టమర్ డేటా అనేది 2 types గా డివైడ్ చేయొచ్చు, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా. వెండర్ అయినా అంతే, జనరల్ డేటా అంటే వెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ డేటా అంటే కంపెనీ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ డేటా పైన క్లిక్ చేయండి. పైన ఉంది చూడండి, పైన క్లిక్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. డొమెస్టిక్ వెండర్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. సో షార్ట్ కీ ఏం చేస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ ని పాపులేట్ చేస్తుంది. సో మనం వెండర్కి ఏం తీసుకున్నాము? మేజర్ వెండర్, కస్టమర్ వెండర్ నంబర్. ఇక్కడేమో కస్టమర్ నంబర్ తీసుకున్నాం, కస్టమర్ది కాబట్టి కస్టమర్ నంబర్ ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 మేజర్ కస్టమర్ E6
ఎంటర్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ పైన ఉంది, పేమెంట్ ట్రాన్సాక్షన్స్. సో పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే 0001 తీసుకుంటున్నాం. 0001 ఇవ్వండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ సపరేట్ క్లాసెస్ ఉంటాయి. టాలరెన్స్ గ్రూప్ డ్రాప్ డౌన్ చేయండి. వెండార్ మనం అకౌంట్ పేయబుల్ లో చేసాం, అదే ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందువల్ల వెండార్ కైనా కస్టమర్స్ కైనా ఒకటే ఉంటుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. ఇవ్వండి, సేవ్ చేయండి. లాస్ట్ వచ్చి మెసేజ్ చూడండి, ఇది కస్టమర్ క్రియేట్ చేస్తాం. ఇలా మనం చాలా కస్టమర్స్ క్రియేట్ చేస్తాం, ఒకటి కాదు. కోర్స్ కంప్లీట్ అయిపోయే టైంకి మల్టిపుల్ కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ కస్టమర్ ని క్రియేట్ చేస్తాం. 800009 అనేది నంబర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఎంట్రీ పోస్చర్. సో కస్టమర్స్కి ఏం చేస్తాం మనం? కస్టమర్స్ అంటే ఏంటి? సేల్సే కదా, సేల్స్. సో ఒక సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. FS00 OBD4లోకి వెళ్ళండి, సేల్స్ అకౌంట్ గ్రూప్ చూడండి ఏముందో. ఎవరు చేస్తున్నారు క్లాస్ లైవ్ లో? లాగ్ డేటా రిమూవ్ చేయండి. SM12కి వెళ్ళి లాగ్ డేటా రిమూవ్ చేయండి. One minute, I will come back. 1 minute. పొజిషన్కి వెళ్ళండి, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. సేల్స్ గ్రూప్ నంబర్ చెక్ చేయండి. సేల్స్ గ్రూప్ ఉందా? సేల్స్ గ్రూప్ 3 lakhs. వెళ్ళండి FS00 క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ 3 lakhs ఇవ్వండి. సేల్స్ గ్రూప్ తీసుకోవాలి, సేల్స్ కదా గ్రూప్. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నెక్స్ట్ లాంగ్ టెక్స్ట్, షార్ట్ టెక్స్ట్, సేల్స్ అకౌంట్. సేల్స్ అంటే ఏంటి? ఇన్కమ్. కంట్రోల్ డేటా.
Line item display, short key 001, create bank interest G001 and save. ఓకే, నెక్స్ట్ చూడండి, కస్టమర్ కి మనం సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? కస్టమర్ సేల్ చేసాం, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? సేల్స్ డేటా టు క్యాష్ డేటా సార్. క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసాం, ఎలా ఫామ్ అవుతుంది? క్రెడిట్ బేసిస్ మీద. కస్టమర్ నేమ్ ఏంటి? ఇక్కడ కస్టమర్ ఎవరు ఉన్నారు? కస్టమర్ ఎవరు? కస్టమర్ నేమ్ ఏమి? ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ లోకి వెళ్ళండి, చూడండి, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 టైప్ చేయండి కింద. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 F-22 FB70 F-22. So FB70 single screen, F-22 double screen. FB70 single screen, F-22 double screen. So entry ఎలా ఫామ్ అవుతుంది? ఎలా ఫామ్? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ సార్. వెరీ గుడ్. కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ ఆర్ కస్టమర్ అకౌంట్ డేటా టు ఎనీ ఇన్కమ్. సేల్స్ అకౌంట్, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, ఇది ఎంట్రీ ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. ఓకే, సో FB70 సింగిల్ స్క్రీన్ లో చేయొచ్చు, లేదంటే F-22 డబల్ స్క్రీన్ లో కూడా చేయొచ్చు. మీతో రెండు చేస్తాం, సింగిల్ స్క్రీన్ చేస్తాం, యాజ్ వెల్ as డబల్ స్క్రీన్ కూడా చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. వెళ్ళండి, FB70 ఫస్ట్ కంపెనీ కోడ్ చెక్ చేసుకోవాలి, కరెక్ట్ ఉంది కదా, డ్రాప్ డౌన్ చేయండి. సో మనం కస్టమర్ క్రియేట్ చేసాం, ఇక్కడ కస్టమర్ తీసుకోండి, కస్టమర్ బై కంపెనీ కోడ్. సో కస్టమర్ బై కంపెనీ కోడ్ తీసుకుంటే మన కస్టమర్సే మనకు కనిపిస్తారు, లేదనుకోండి సర్వర్లో ఉన్నవన్నీ వస్తాయి, మనకు అనవసరం అవన్నీ. ఇవ్వండి, ఇక్కడ కస్టమర్ తీసుకోండి. సో కస్టమర్ని తీసుకున్నాం, ఇన్వాయిస్ డేట్, అమౌంట్ ఎంత వాల్యూ, టెక్స్ట్ ఇవ్వండి, కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్, సో ఇక్కడ సేల్స్ అకౌంట్ పిక్ అవుతుంది. సేల్స్ అకౌంట్ ఎక్కడ చేసాం మనం? FS00 చేసుకున్నాం, 300 ఇవ్వండి. ఇవన్నీ FS00 చేసిన GL అకౌంట్స్. అమౌంట్ ఇవ్వండి, 10,000 ఇవ్వచ్చు, లేదంటే స్టార్ కూడా ఇవ్వచ్చు. ఎంటర్, సిమ్యులేట్. చూసారా, డాక్యుమెంట్ టైప్ DR డాక్యుమెంట్, DR ఉంది, డాక్యుమెంట్ టైప్ DR అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్. SA డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్, KR అంటే వెండార్ ఇన్వాయిస్, KZ వెండార్ పేమెంట్. DR ఉంది, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫై ఇన్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన DR ఉంది, DR అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ చేసాము అని అర్థం. నెక్స్ట్ కంపెనీ కోడ్, తర్వాత ఫిజికల్ ఇయర్, పీరియడ్, ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్, ఇవన్నీ తెలుసు మీకు. కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్, పీరియడ్, 6th పీరియడ్ లో ఉన్నాం యాజ్ పర్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం. తర్వాత కరెన్సీ INR. తర్వాత చూడండి పోస్టింగ్ కీస్ చేంజ్ చూడండి. సో మనకి ఎంట్రీ ఎలా ఫామ్ అయింది? కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 01 డెబిట్ 50 క్రెడిట్. 50 క్రెడిట్. మీకు 0150 గుర్తులేదు అనుకోండి, రైట్ సైడ్ లాస్ట్ లో మైనస్ చూడండి. మైనస్ అని అంటే మీనింగ్ ఏంటి? అది క్రెడిట్ అని అర్థం. ఇది క్రెడిట్ అయితే ఆటోమేటిక్గా పైన డెబిట్ అవుతుంది, అట్లా గుర్తుపెట్టుకోవాలి. సో కస్టమర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం, DR డాక్యుమెంట్. DR డాక్యుమెంట్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. పోస్ట్ చేయండి, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 400001. ఈ నంబర్ ఎక్కడ నుండి పిక్ అయింది?
ఎక్కడ నుండి పిక్ అయింది? నంబర్ Yes, సో నెంబర్ రేంజ్ ఇచ్చాం కదా మనం FBN1 నుండి పిక్ అయింది. ఓకేనా? కరెక్ట్ ఆన్సర్, రైట్. సో మనం ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. /n FBL5N. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సో ఇది మనం పోస్ట్ చేసాం. డిఆర్ డాక్యుమెంట్. ఇక్కడ మనకి డ్యూ సింబల్ కనిపించట్లేదు. ఏమన్నా ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి. మీరు ఎలా చేస్తారు? టాప్ లో చేంజ్ లేఅవుట్ ఆప్షన్ చూడండి. చేంజ్ లేఅవుట్ రోబిక్స్ క్యూ టైప్ అని చూసారు, రైట్ సైడ్ రోబిక్స్ క్యూ, అది క్లిక్ చేయండి. రైట్ సైడ్ చెక్ చేయండి. డ్యూ డేట్, నెట్ డ్యూ డేట్ అని ఉంటుంది. క్రిందకి వెళ్ళండి. నెట్ డ్యూ డేట్ వెళ్ళండి. ఇంకా వెళ్ళండి. స్లోగా మూవ్ చేయండి. పైన వెళ్ళిపోయినట్లుంది. అలా కాదు, యాక్చువల్గా పైన టాప్ లో యారో కీని అది కాదు. పైన యారో కీని ప్రెస్ చేస్తుంటే స్లోగా మూవ్ అవుతుంది. క్రిందది మూవ్ చేయండి, డౌన్కి వస్తుంది. నెట్ డ్యూ డేట్ అన్నట్టు చూడండి. అలా సెర్చ్ చేయండి అందులో. లేదంటే ఫైండ్ లోకి వెళ్ళండి. ఫైండ్ ఆప్షన్ ఉంది కదా, నెట్ నెట్ అలా కాదు, నెట్ డ్యూ డేట్ అని ఇవ్వాలి. నెట్ స్పేస్ ఇవ్వండి. నెట్ తర్వాత డ్యూ డేట్. ఇది సెలెక్ట్ లో ఉంచారు. సెలెక్ట్ చేసి ఎందుకు సెలెక్ట్ చేశారు? అది ఇప్పుడు చేయండి. కన్నీ చేయండి. ఇది ఎందుకు సెలెక్ట్ అవుతుంది? డీసెలెక్ట్ చేయండి సార్. అది పైన కిందకి రండి. స్లోగా రండి. కానీ రావట్లేదు. నెట్ డ్యూ డేట్ మీరు స్పేస్ 2 స్పేస్ ఇచ్చారా? సింగిల్ టైమే స్పేస్ ఇవ్వాలి. ఒకసారి ఇవ్వండి. రావట్లేదు. పని చేయండి. మాన్యువల్ డ్రాప్ డౌన్ చేయండి. కానీ రాదు ఇక్కడ. ఒకసారి చూద్దాం. నెట్ డ్యూ డేట్ ఉంటుంది చూడండి. వెళ్ళండి. ఫాస్ట్గా వెళ్ళండి. మరి ఎంత స్లో అయితే ఎట్లా? వెళ్ళండి. నేను చూస్తున్నాను. వెళ్ళండి. వెళ్ళండి. చాలా ఉన్నాయి అవి. వెళ్ళండి ఫాస్ట్గా కొంచెం. నెట్ డ్యూ డేట్ అని ఉంటుంది చూడండి. మీరు కూడా వెళ్ళండి. అది కాదు. ఇంకోటి ఉంటుంది చూడండి. నెట్ డ్యూ డేట్ అని ఉంటుంది. అది కాదు. నెట్ డ్యూ డేట్ సింబల్ సెలెక్ట్ చేయండి. కింద అది సెలెక్ట్ చేయండి. దానికి లెఫ్ట్ సైడ్ ఒక యారో కీ ఉంది చూసారా? అది కాదు. దానిపై క్లిక్ చేయండి. రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. వెళ్ళిందా? చూసారా? లాస్ట్లో యాడ్ అయింది చూసారా? లాస్ట్లో కాపీ చేయండి. కాపీ లాస్ట్లో ఉంది. కాపీ లాస్ట్లో యాడ్ అయింది. లాస్ట్లో బెల్ సింబల్ చూసారా? ఇదన్నమాట డ్యూ డేట్. సో ఈ ఇన్వాయిస్ని మనం క్లియర్ చేయాలి. సో వెండర్ ఇన్వాయిస్ ఎక్కడ క్లియర్ చేసాము? F-53 సేమ్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-28 వెళ్ళండి. F-28 డాక్యుమెంట్ టైప్ DZ, DR డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, DZ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్ పోస్టింగ్. క్రిందికి రండి. డ్రాప్ డౌన్ చేయండి.
బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. క్రింద కస్టమర్ తీసుకోండి. పైన క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా డి అని ఉంది. డి అంటే మీనింగ్ అక్కడ డ్రాప్, మీరు అకౌంట్ కింద డి ఉంది చూడ, అక్కడ డ్రాప్ డౌన్ చేయండి డి దగ్గర. ఇక్కడ చూడండి, ఏ అంటే ఎస్ఎస్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్ ఉన్నాయి, ఎస్ అంటే జిఎల్ అకౌంట్. మనం ఎక్కడ మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు? వీటిని ఎక్కడ చూసా? ఇవి మీకు ఇంతకుముందు ఎక్కడ ఫైండ్ అవుట్ అయినాయి? ఇంతకుముందు ఎక్కడ చూసామా? FS00 సార్. FS00 సార్. FS00 అన్నా? FS00 ఇవి ఉండవే. జిఎల్ అకౌంట్ నెంబర్ రేంజ్ సార్. జిఎల్ అకౌంట్ నెంబర్ రేంజ్ సార్ డాక్యుమెంట్ టైప్ లో మనం సెట్ చేసుకున్నాం. డాక్యుమెంట్ టైప్ లో కూడా కనిపించింది. డాక్యుమెంట్ టైప్ లో కూడా ఉండవు ఇవి. జిఎల్ అకౌంట్ FS00 లో మనం అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా సార్. జిఎల్ అకౌంట్ నెంబర్ రేంజ్. జిఎల్ అకౌంట్ నంబర్ రేంజ్ నో. మనం టైప్ డిస్క్రిప్షన్ లో ఇస్తాం కదా సార్. టైప్ డిస్క్రిప్షన్ లో ఇచ్చామా? లేదు. FS00 లో మన కస్టమర్ అకౌంట్స్ క్రియేషన్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. ఇది క్లోజ్ చేసి ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ప్రాసెస్ ఎంత? 10,000 ఇన్వాయిస్ వాల్యూ, ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. ఇక్కడ చూడండి 10,000 వాల్యూ ఎంత? 10,000. లాస్ట్ లో ఏముంది? 00. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఏమీ లేవు. క్లియర్ అయిపోయింది కదా? చేద్దాం. క్లియర్డ్ ఐటమ్ తీసుకోవాలి. క్లియర్డ్ ఐటమ్స్. చూసావా? ఇన్వాయిస్ అనేది క్లియర్ అయిపోయింది. టోటల్ వాల్యూ క్లియర్ చేసాం. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ క్లియరింగ్. అంతేనా? స్టాండర్డ్ క్లియరింగే కదా? స్టాండర్డేనా? అవునవును సార్. స్టాండర్డ్ క్లియరింగ్. ఓకే. సో ADKMS ఎక్కడ చూసారు మీరు? OB52 డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. అక్కడ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. చూసారా? ADKMS ఇక్కడ ఉన్నాయి. ఓకేనా? వెండర్ రిలేటెడ్ పోస్ట్ చేస్తే K వస్తుంది. కస్టమర్ అయితే D కనిపిస్తుంది. ఎసెట్ జనరల్ లెజర్ అయితే S ఉంటుంది. ఎసెట్ రిలేటెడ్ అయితే A వస్తుంది. ఇట్లా ఇవన్నీ అకౌంట్స్ అన్నమాట, టైప్స్ ఇవన్నీ. ఫైన్. సో నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ సో స్టాండర్డ్ లో చేసేసాం. అర్థమైందా మీకు? వెండర్ ఇన్వాయిసెస్ ఎలా చేయాలనేది ఓపెన్ చేయండి. స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం కదా? స్టాండర్డ్ క్లియరింగ్ చేసేసాం. సో పార్షియల్ రెసిడ్యూల్ చేస్తారా? చేద్దామా? FB70కి వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి.
సిమ్యులేట్ చేయండి. పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్ట్. గో టుకి వెళ్ళండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్, 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 సేవ్. వన్ మోర్ చేయండి. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. కంటిన్యూ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. ఓకేనా, అయిపోయింది. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి? ఇన్వాయిసెస్ 3 ఉన్నాయి, 30,000. టోటల్ ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తే ఏమవుతుంది? స్టాండర్డ్ క్లియరింగ్ అవుతుంది, అంతే కదా. సో టోటల్ ఇన్వాయిస్ చేసేసాం మనం. సో స్టాండర్డ్ కాదు, పార్షియల్లో చేద్దాం. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఓపెన్ చేయండి. జస్ట్ నో పోస్ట్ లాస్ట్లో ఉంది. చూడండి, స్టాండర్డ్ క్లియరింగ్ కస్టమర్ ఇన్వాయిస్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53లో చేసాం. ఇది కస్టమర్ది. స్టాండర్డ్ క్లియరింగ్ 28లో చేసేసాం. టోటల్ వాల్యూ స్టాండర్డ్. పార్షియల్ అంటే ఏంటి? 30,000లో ఒక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తాం. వెండర్ చేసాం సేమ్ టు సేమ్ అలాగే, బట్ టీ కోడ్ చేంజ్ అవుతుంది. 30 lakhs పెండింగ్ ఉంది కదా, సారీ 30,000 పెండింగ్ ఉంది కదా, ఒక 10,000 చేయండి. పార్షియల్లో F-28కి వెళ్ళండి. F-28 ఇది ఇలాగే ఉంచండి. F-28 కిందకి వెళ్ళండి. అకౌంట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. $20,000 చేస్తున్నాం. సార్ ఇప్పుడు 30లో 15 ఎలా చేస్తారు సార్? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, స్టాండర్డ్ పార్షియల్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఎంత పే చేయాలి? 20,000 మాత్రమే చేయాలి. ఒక ఇన్వాయిస్ నేను డీసెలెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ వన్, లాస్ట్ లో చూడు, నాట్ అసైన్ 00 ఉందా? నాట్ అసైన్ 00. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000. ఓకే, వెళ్ళండి. గో టు స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ తీసుకోవాలి, పార్షియల్ అయితే పార్షియల్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, పోస్ట్. బ్యాంక్ అకౌంట్ డేటా టు customer. Document was posted. When customer line item display FBL5N వెళ్ళండి. లిస్ట్ లోకి రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ ఎంత ఉంది? 10,000, అంటే 20,000 క్లియర్ చేసేసాం. సో ఈ వాల్యూ ఎక్కడ క్లియర్ చేస్తాం? స్టాండర్డా పార్షియలా? స్టాండర్డ్. స్టాండర్డ్ లో చేయగలుగుతాం. వెళ్ళండి, స్టాండర్డ్ లో చేయండి. ఓకే, స్టాండర్డ్ లో అయితే 10,000 అవుతుంది. అలా కాదు, నేను ఓన్లీ 5,000 పే చేస్తున్నాను. ఎక్కడ క్లియర్ అవుతుంది? స్టాండర్డ్ మీకు తెలుసు ఆల్రెడీ. ఓన్లీ నేను 5,000 చేస్తున్నాను, 10,000 చేయట్లేదు. ఏది తీసుకోవాలి? స్టాండర్డా, పార్షియల్, ఎసెన్షియలా? 5,000. పార్షియల్. 10,000లో 5,000 పార్షియల్ అవుతుందా? రెసిడెన్షియల్ రెసిడ్యూల్ అవుతుంది. కరెక్ట్ గా చూడండి, వినండి క్లాసు. వినకుండా వేరే, నేను చెప్పింది వినకుండా వేరే ఏదో అడుగుతారు విచిత్రంగా.
వెరైటీగా అది కాదు, చెప్పేది క్లారిటీగా వినండి, ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. సో ఒకటే ఇన్వాయిస్ ఉంది, ఒకే ఇన్వాయిస్ లో 5,000 పే చేస్తున్నాం. 10,000 ఉంది, 10,000 లో 5,000 అంటే రెసిడ్యూల్ లో క్లియర్ చేస్తాం. స్టాండర్డ్ అంటే టోటల్ వాల్యూ, రెసిడ్యూల్ అంటే ఒక 5 ఇన్వాయిసెస్ లో కొన్ని క్లియర్ చేస్తున్నాం. అట్లా కాదు, ఒకే ఇన్వాయిస్ లో ఒకటే పేమెంట్ చేస్తున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, లాస్ట్ లో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, మనం రెసిడ్యూల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ లో ఎంత ఉంది, అసైన్డ్ అమౌంట్ ఎంత 5,000, ఎంటర్డ్ అమౌంట్ 5,000, ఎక్స్ట్రా నాట్ అసైన్డ్ ఎంత ఉంది, లాస్ట్ లో 5,000 నాట్ అసైన్డ్. ఇది మైనస్ అవ్వాలి. ఎలా అవుతుంది, రెసిడ్యూల్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. నాట్ అసైన్ 00 ఉందా, గో టు డాక్యుమెంట్, సేవ్ చేయండి, సేవ్. వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, వెళ్ళండి ఆ సెషన్కి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. 5,000 ఉండాలి పెండింగ్. సరిపోయిందా? 10,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, 10,000 లో 5,000 మాత్రమే చేస్తాం. ఇప్పుడు నేను 2,000 చేస్తాను. ఎందులో అవుతుంది, స్టాండర్డా, పార్షియల్, రెసిడ్యూలా? రెసిడ్యూల్ సార్. రెసిడ్యూల్ అవుతుంది. వెయిట్ అలా కాదు, టోటల్ వాల్యూ చేయాలి. ఎక్కడ అవుతుంది, స్టాండర్డ్ లో సార్. వెరీ గుడ్. అది టోటల్ ఇన్వాయిస్ చేయాలంటే స్టాండర్డ్. మన దగ్గర 4-5 ఇన్వాయిసెస్ ఉన్నాయి, వాటిల్లో నేను ఒక 2 ఇన్వాయిసెస్ క్లియర్ చేస్తున్నాను, అది పార్షియల్. రెసిడ్యూల్ అంటే ఒక ఇన్వాయిస్ లో కొంత అమౌంట్ అనేది క్లియర్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే, 5,000 ఉంది. ఈ 5,000 లో నేను 2,000 క్లియర్ చేస్తున్నాను. రెసిడ్యూల్ లో మాత్రమే చేయగలుగుతాం. వెళ్ళండి రెసిడ్యూల్ మళ్ళీ ఇంకోటి చేయండి, 2,000 చేయండి. టుమారో క్లాస్ ఉంటుందండి మీకు. సో రెసిడ్యూల్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఎంటర్డ్ అమౌంట్ ఎంత, 2,000. లాస్ట్ చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 2,000, నాట్ అసైన్ 3,000 అడిషనల్ గా ఉంది, అది మైనస్ అవ్వాలి. ఎలా అవుతుంది, రెసిడ్యూల్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, నాట్ అసైన్ 00. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే అండ్ పోస్ట్. రైట్, ఓకేనా? FBL5N సెషన్కి వెళ్ళండి. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. పెండింగ్ వాల్యూ 3,000 ఉంటుంది. ఈ 3,000 ఎక్కడ క్లియర్ అవుతుంది, స్టాండర్డ్ లో చేయండి. స్టాండర్డ్ లో తీసుకున్నాం. నాట్ అసైన్ 00 ఉండాలి లాస్ట్ లో, ఉంటేనే ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతాం. గో టు డాక్యుమెంట్, డిస్ప్లే అండ్ పోస్ట్. రైట్, కంప్లీట్. స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్, 3 టైప్స్ ఆఫ్ ది క్లియరింగ్ చేసేస్తాం మనం. ఓకే, నెక్స్ట్ యాక్చువల్గా నెక్స్ట్ వచ్చేసి మీకు రివిజన్ అనే కాన్సెప్ట్ ఉంది. అక్కడ డబల్ స్క్రీన్ లిస్ట్ లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి, కంటిన్యూ చేయండి, క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ అన్నీ అయిపోయినాయి. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెట్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, మొత్తం క్లియర్ చేసేస్తాం. నెక్స్ట్ చూడండి, రివిజన్ సిలబస్ లో లేదు, ఇది ఎక్స్ట్రా టాపిక్ అంటే మళ్ళీ మనం చేస్తామంటే రివిజన్ చేస్తాం.
ఏ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఎంట్రీ ఎలా జనరేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. మీరు డబల్ స్క్రీన్ చేయలేదు కదా, సింగిల్ స్క్రీన్ లో మాత్రమే ఎంట్రీ పోస్ట్ చేస్తాం. డబల్ స్క్రీన్ లో కూడా ఎంట్రీ పోస్ట్ చేయాలి. చాట్ బాక్స్ లో ఉన్నాయి, ఇవన్నీ చదవండి, ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో ఉపయోగపడతాయి. చూడండి, ఏ ఎంట్రీ ఎలా పోస్ట్ చేస్తాం, డబల్ స్క్రీన్ లో ఎలా చేస్తాము, సింగిల్ స్క్రీన్ లో ఎలా చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఎంటర్ చేయండి. 40 దేనికి వస్తుంది, 50 ఏమికి వస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 31 క్రెడిట్, డాక్యుమెంట్ టైప్ KR. సో ఇవన్నీ కూడా రేపు నెక్స్ట్ క్లాస్ లో మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. అలాగే ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఇవన్నీ చదవండి, 3 స్లైడ్స్ లో ఉన్నవన్నీ ఇంపార్టెంట్, గుర్తుండాలి మీకు. ఓకేనా? కొంతమందికి టీ కోర్స్ గుర్తుండవు, సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓపెన్ చేయండి, MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. GL పోస్టింగ్ టీ కోడ్ ఏంటి కింద టైప్ చేయండి. GL పోస్టింగ్ FB GL పోస్టింగ్ క్రియేషన్ కాదండి, GL పోస్టింగ్ FB50. కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70. అన్ని ఆర్డర్లో ఉంది, FB50, FB60, FB70 అంతే. గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. క్లియర్ కదా? క్లియరా? ఓకే. సో రేపు మార్నింగ్ మనము ఇవి చేద్దాం. చాట్ బాక్స్ లో ఉన్నాయి కదా, రివిజన్ అన్నమాట. ఏ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తున్నాం, డిఫరెంట్ వేస్ లో ఎలా పోస్ట్ చేయొచ్చు, అవన్నీ కూడా రేపు క్లాస్ లో చెప్తాను. అలాగే మీకు S/4HANA క్లాసెస్ అన్ని కూడా మీకు ఒక ఛానల్ ఒకటి లింక్ ఇచ్చాను, అక్కడ చూడండి. ఇక్కడ చెప్పే కాన్సెప్ట్స్ టోటల్ గా 80 ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని క్లాసెస్ యాడ్ చేశాను అక్కడ, అండ్ ఇంకా వేరే టాపిక్స్ కూడా. చెక్ ప్రింటింగ్ ప్రాసెస్ అని, చెక్ లాట్ క్రియేషన్, వైడ్ చెక్స్, యాక్చువల్గా చెక్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు మామూలుగా జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటారు, చెక్ క్యాన్సిల్ అయితే ఏమంటారు, క్యాన్సిల్ చెక్స్ అంటారు. SAPలో ఏమంటారు, వైడ్ చెక్స్ అంటారు, వైడ్ చెక్స్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటారు, క్యాన్సిల్డ్ చెక్స్ అంటారు. SAP టర్మినాలజీలో వైడ్ చెక్స్ అంటారు. ఒక ఎంట్రీ పోస్ట్ చేసాము, వాటికి చెక్ జనరేషన్ ఎలా చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఉంది. ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ అనమాట, కొన్ని యాడ్ చేశాను S/4HANA క్లాసెస్ లో, అవి ఇంకా మీకు యాడ్ చేశాను, అవి కూడా నేర్చుకోండి. మీరు రెండు నేర్చుకుంటే బెటర్, ఇంకా అసలు తిరిగి ఉండదు. బట్ ECC నేర్చుకుంటే HANA ఈజీగా వచ్చేస్తుంది, డోంట్ వరీ. మీకు ఏమైనా అడ్రస్ వచ్చినా నేను చెప్తాను మీకు. చాట్ బాక్స్ లో ఉంది కదా, ఇక్కడ 40 క్లాసెస్ ఉన్నాయి. కొన్ని 40 ఇచ్చేసాను ఇక్కడ, అంటే 40 కాదు, ఆల్మోస్ట్ ఒక 60 క్లాసెస్ అని చెప్పొచ్చు. 60 క్లాసెస్ అప్రాక్సిమేట్లీ. అవి కొంచెం ఫాస్ట్ గా చెప్పాను అనమాట, అంటే 1.5 అవర్ అట్లా టైం తీసుకుని చెప్పాను. యాజ్ వెల్ యాజ్ కొన్ని అనలిస్ట్లో ఉంటాయి, అవి మీకు సపరేట్ గా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే 40 క్లాసెస్ ఉన్నాయి, ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను. 42 క్లాసెస్ వరకు కంప్లీట్ అయినాయి, ఇంకా కొన్ని యాడ్ చేస్తున్నాను, అవన్నీ చూడండి. వేరే టాపిక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తాను S/4HANAకి. ఓకే, రేపు మార్నింగ్ 7:30కి సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. రేపు రివిజన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హాయ్ సార్. బాయ్, థ్యాంక్ యూ సార్. నేను కార్తీక్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి కార్తీక్. సార్ నా దగ్గర S/4HANA యాక్సెస్ ఉంది సార్, రేపు ఏమన్నా మీరు చెప్తారంటే చెప్పండి. ఏం చెప్తుంటారు S/4HANA యాక్సెస్ లో? ఫస్ట్ నుండి చేయాలి కాన్ఫిగరేషన్స్ అండి. అది ఉన్నాయి సార్, నేను చేస్తున్నా దాని మీద కూడా ప్రాక్టీస్. సో ఏం చెప్పమంటారు అందులో మీకు? అంటే మీరు ఏమైనా అవసరం ఉంటే నేను కాల్ స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు ఏమైనా చేంజ్ అంటే మీకు ఏమైనా చెప్పాలంటే నా దగ్గర యాక్సెస్ ఉంది కానీ చెప్తున్నా సార్, అంతే సార్. ఓకే, S/4HANA ECCలో ఎలా ఉందో అలాగే వస్తుంది. కొన్ని చిన్న చేంజెస్ ఉన్నాయండి. మీకు నాకు ఏదైనా అవసరం అయితే చెప్తానులేండి మీకు. మీరు S/4HANA కాన్ఫిగరేషన్ చేస్తే ఫస్ట్ ECC చేయండి, మీకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. S/4HANA ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా ఒక్కోసారి డేటా కరప్ట్ అవుతుంటుంది. మీరు ఏ వెర్షన్ తీసుకున్నారు, 2022నా ఏంటి? ఇప్పుడే రీసెంట్ గా తీసుకున్నా సార్, ఒక 15 days. ఏ వెర్షన్ అది? అది 2022 వెర్షన్ తీసుకోవాలి, ఓల్డ్ వెర్షన్ తీసుకోకండి. 2022 వెర్షన్ తీసుకోండి. 2022 వెర్షన్ అయితే మీకు క్లారిటీగా ఉంటుంది.
అప్డేటెడ్గా ఉంది 22 వెర్షన్. దానికన్నా ముందు అన్ని కూడా అంతగా బాగా లేవు, అంటే ప్రాపర్గా లేదనమాట. ఓకే సార్, నేను జీమెయిల్లో చూసి మీకు చెప్తాను. లేదంటే మీరు స్క్రీన్ షేర్ చేస్తే మనం చూసి చెప్పచ్చు కదా ఏ వెర్షన్ అనేది. ఓకే సార్, చేస్తాను మనం. చేయండి. నాగరాజు గారు మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. సార్ మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది, క్లిక్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి. ఇది 2022 వెర్షన్ కరెక్టే ఉంది. వెయిట్ SAP S/4HANA 9990 ఇక్కడ 22 ఎవరు ఇచ్చారు యాక్సెస్? ఇది అదే సార్, మీరు ఒకసారి నంబర్ షేర్ చేస్తారు సార్ మన వాళ్ళే. ఎంత ఛార్జ్ చేశారు? 2000? అవును సార్, 24. అయితే 2022 వెర్షన్ 2022 లేండి ఇది. ఓకే సార్. సార్ నేను సాయి గోపాల్ మాట్లాడుతున్నా సార్. హలో చెప్పండి సార్. నాకు అది ఈసీసీ మెయిల్ రాలేదు సార్. నేను ఈవినింగ్ మీకు కాల్ చేశాను కదా. ఈసీసీ మెయిల్ రాలేదా? నేను చెక్ చేస్తాను. ఓకే సార్. కొన్ని వర్క్ చేస్తున్నా సార్ దీని మీద నేను. సో యాక్సెస్ ప్రాక్టీస్ చేస్తున్నా దీని మీద కూడా. హలో, ఓకే ఫైన్ చేయండి, మీరు చేయండి. మీ మెయిల్ ఐడి చెప్పండి. మీరు మెయిల్ సర్వర్ రాలేదు, ఎవరు చెప్పండి మెయిల్ ఐడి. నాదా సార్? నాయుడు కిల్లాడా? ఇది ఆల్రెడీ యాడ్ చేసాను, ఎందుకని వీళ్ళు మూవ్ చేయలేదు? నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నాను. చూడండి, ఒక 1 అవర్లో రాకపోతే నాకు కాంటాక్ట్ చేయండి. సార్ షూర్. ఓకే ఫైన్, చేసేసాను. మీకు మెయిల్ రాకపోతే కాల్ చేయండి. షూర్ సార్, షూర్. క్లియర్ కదా? S/4HANA మీకు ఇలా ఉందేంటి? ఇక్కడ పైన BP ఇవ్వండి. BP పైన క్లిక్ చేయండి. BP కమాండింగ్ ఫీల్డ్ లో BP ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో BP ఇవ్వండి. కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారా మీరు? అంటే మ్యామ్లే అనే కంపెనీస్ క్రియేట్ చేశాను సార్, మీ వీడియోస్ చూసుకొని. ఇక్కడ చూసారా BP అని ఉంది. ఇక్కడ ఆర్గనైజేషన్ లోకి వెళ్ళండి. పైన ఆర్గనైజేషన్ ఇట్లా వస్తుంది. ఇక్కడ S/4HANAలో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూడండి, ఇక్కడ క్రియేట్ BP రోల్ దగ్గర మనం ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. క్రియేట్ BP రోల్ కింద ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అని ఉంటుంది. సప్లయర్ అని ఉంటుంది. ఇది ఒకటే చేంజ్ అవుతుంది, ఇంకేం ఉండదు. ఇంకా క్రిందికి వెళ్ళండి. సర్వీస్ అది కాదు, వెళ్ళండి. ఇంకా పైకి వెళ్ళండి. FIలోనే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. మరి మీకు ఏ వెర్షన్ ఇచ్చారో? మీరు నాకు ఫోన్ చేస్తే నా ద్వారా అయితే వాళ్ళు కరెక్ట్ వెర్షన్ ఇస్తారు. మీరేమో పైకి వెళ్ళండి. సప్లయర్ ఉందా? సప్లయరా సార్? FIతోనే స్టార్ట్ అవుతుంది చూడండి. FI సప్లయర్ ఉంటుంది. FI BP రోల్ అన్నాడు. ఏంటో మరి ఇవి చాలా ఉంటాయి. FI కస్టమర్ ఉంది. ఒక ఇట్లాగే వెండర్ ఉంటుంది. వెండర్ ఆ సప్లయర్ ఉంటుంది చూడండి. FI కస్టమర్ ఉంది సార్. వెండర్ కావాలి కదా. కస్టమర్ ఉంది. అది తీసుకోండి. దానిపైన లాస్ట్ చూడండి. FIB దాని తీసుకోండి. ఇదేనా? ఇవ్వండి. ఇట్లా తీసుకుంటాము. రైట్ సైడ్ ఏంటంటే రైట్ సైడ్ వచ్చేసి గ్రూప్ అనమాట. BP గ్రూప్ తీసుకుంటాం. ఇది ఒకటే డిఫరెన్స్. మిగతావన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి, ఏమీ చేంజ్ అవ్వవు. ఇక్కడ మీరు గ్రూప్స్ క్రియేట్ చేస్తాం.
డొమెస్టిక్ బీపీ గ్రూప్, ఇంటర్నేషనల్ బీపీ గ్రూప్, వన్ టైం బీపీ, అవి గ్రూప్స్ యాడ్ చేస్తాం. మిగతాదంతా కామన్ ఉంటుంది. మీరు S4 HANA సర్వర్ చూసి చేయండి. ఫస్ట్ ECC చేయాలి. మీరు S4 HANA ఎందుకు తీసుకున్నారు అసలు? సార్ నేను ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్ కదా సార్, మీకు నేను ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నాను. మాక్సిమం అయిపోయింది నాకు పాత ECC అంతా చేసేసారా? చేసేసాను సార్. నా ఫస్ట్ది 17 బ్యాచ్ కదా నాది. S4 HANA క్లాసెస్ ఇస్తున్నారు, అవి చూసి చేయండి. ఏదైనా ఎర్రర్ ఉంటే చెప్పండి, చూద్దాం. సార్ దాని మీద వర్క్ చేస్తున్నాను. సరే మీకు ఒకసారి మీరు ఇప్పుడు చెప్పారు కదా అనేసి ఏమైనా ఉంటే మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, అది షేర్ చేస్తే బాగుంటుంది. సరే సరే, మీకు ఏదైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే చెప్పండి నాకు. ఓకే సార్, ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్. 17 బ్యాచా? అవును సార్, 17th బ్యాచ్. మీ బ్యాచ్ లో ఆయన జాబ్ వచ్చింది కదా అరవింద్కి. అవును సార్, మొన్న మాట్లాడాను కదా సార్ నేను. మీరు మాట్లాడారు ఆయన తోటి, అరవింద్ తోటి? అవును సార్, ఆయన PWD వచ్చినప్పుడు కదా. అవునవును సార్. ఓకేనా, రైట్ అండి, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ సార్.